ఈ నెల 12 నుంచి 15 మధ్య అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు మంత్రి నారాయణ. త్వరలోనే ముహూర్తం ఖరారవుతుందని చెప్పారు. మొదటి దశలో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా టెండర్లు ఆలస్యమయ్యాయంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్, అమరావతి రాజధాని పనులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? అమరావతి రాజధాని పనులు ఈ నెల నుంచి స్టార్ట్ అవుతాయండి. యాక్చువల్గా 1 మంత్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉండాల్సింది. అయితే ఎలక్షన్ కోడ్, పట్టభద్రుల ఎలక్షన్ వల్ల ఎలక్షన్ కోడ్ రావటం వల్ల యాక్చువల్గా అది టెండర్లన్నీ ఆపటం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ అవ్వగానే అన్నీ ఓపెన్ చేశారు మెజార్టీ. ఈ నెల బహుశా 12వ తేదీ నుంచి 15వ తేదీ లోపల అమరావతి రాజధాని పనులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ముహూర్తం వాళ్ళ రేపు పెడతారండి. యాక్చువల్గా పెట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. టెండర్ల ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది సార్? టెండర్లు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసామండి. మొత్తం 64,000 కోట్లు. వాటిలో మెజారిటీ యాక్చువల్గా టెండర్లు అయిపోయినాయి, ఓపెన్ చేసేసాము. వాళ్ళకి ఇన్ఫామ్ కూడా చేయటం జరిగింది. అయితే ఒకటే ఇక్కడ యాక్చువల్గా అమరావతి రాజధానికి డబ్బుల విషయంలో కొందరు నాయకులు, వైసీపీ నాయకులు, అందులో జగన్మోహన్ రెడ్డి గారే రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి గారు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టినన్నాడు, కానీ ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నాను. ఎవరు చెప్పారండి ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నాను? అమరావతి రాజధానికి ఒక్క పైసా ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టాం. ఎందుకంటే ఆల్రెడీ హడ్కోలోను, ఏడీబీ బ్యాంకులోను, వరల్డ్ బ్యాంకులోను ఈరోజు 31,000 కోట్లకు ఆల్రెడీ వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆల్మోస్ట్ అయిపోయింది అప్రూవల్. మన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. మీ యొక్క స్ట్రాటజీ ఏంటంటే మేమంతా మాట్లాడుకొని చెప్తాను. ఏందండి అది? 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలి, ఇక్కడ రాజధానికి ఒప్పుకుంటున్నానని చేతులు ఎత్తాడు. వాళ్ళ ప్రభుత్వం రాగానే 3 రాజధానులని 3 ముక్కలాటాడి 5 సంవత్సరాల రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టాడు. రాష్ట్రానికి ఎక్కడ రాజధాని రాలా. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతో వేగవంతంగా ఉన్న లీగల్ ప్రాబ్లమ్స్, ఎన్నో లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిలన్నిటి 1 by 1 ఓవర్కమ్ చేసుకుంటూ కొన్ని క్యాబినెట్లో అప్రూవల్ కావాల్సి వచ్చింది, కొన్ని అసెంబ్లీ బిల్లు అప్రూవల్ కావాల్సి వచ్చింది. అవన్నీ చేసుకుంటూ 8 నెలల్లో ఒక దారికి తీసుకొచ్చి టెండర్లు పిలిచాం, చక్కగా లోన్లు శాంక్షన్ చేసాం. అయితే ఏమేమి మాట్లాడుతున్నారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి రాజధాని 3 సంవత్సరాలు పూర్తవుతుందని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను. ఆ విధంగా ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది, ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్. దానికి ఎవరి యొక్క ప్రజల యొక్క మీద భారం వేసి కట్టడం లేదు. మొత్తానికి అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు, ఈ నెల 12 నుంచి 15 లోపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ప్రతిపక్షానికి దిక్కు లేకుండా చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, కాకినాడ నుంచి.